నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్ అన్ని కూడా మనం విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా చర్చించుకోవడం జరుగుతుంది. సో ఈరోజు చాలా వరకు కీలకమైనటువంటి అంశాలు కూడా ఉండడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సెషన్కు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సో కీ అప్డేట్స్ అన్ని కూడా మనం ఇందులో డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి. సో ఈరోజు మనకు ప్రధానంగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వివిధ అంశాలను ఒకసారి పరిశీలించుకున్నట్టయితే, తొలుత మార్కుల ప్రకటన అంటూ ప్రధానంగా మనకు అభ్యంతరాలు ఉంటే రీకౌంటింగ్ అంటూ, తర్వాత 1:2 నిష్పత్తిలో గ్రూప్ 1 జాబితా అంటూ ఈనాడు పేపర్లో మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో అభ్యర్థులకు ఏమైనా పొందినటువంటి ప్రాథమిక మార్కుల వివరాలు సోమవారం వెల్లడి కానున్నాయి. సో తొలుత టీజీపీఎస్సీ అభ్యర్థుల యొక్క మార్కులను ప్రకటిస్తుంది. తర్వాత అభ్యంతరాలున్న వారి నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లను స్వీకరిస్తుంది. ఈ ప్రక్రియ ముగిశాక 1:2 నిష్పత్తిలో జాబితాను వెల్లడించనుంది. తొలుత గ్రూప్ 1 6 పేపర్లో సాధించిన మార్కులలో కలిపి మెరిట్ జాబితాతో పాటు సబ్జెక్టుల వారీగా సంబంధించిన అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో పొందుపరుస్తుంది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోండి. 6 పేపర్లో సాధించిన మార్కులను కలిపి మెరిట్ లిస్ట్ ఒకటి ఇస్తుంది. దాంతోపాటు మనకు ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయి, అంటే పేపర్ 1లో ఎన్ని మార్కులు వచ్చాయి, పేపర్ 2లో ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి ఇండివిజువల్ లాగిన్లో మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి తుది మార్కుల లెక్కింపై సందేహాలు ఏమైనా ఉంటైతే, అంటే మనకు ఒకవేళ ఈ కౌంటింగ్ పైన ఏమైనా డౌట్ ఉంది, లేదు నాకు ఎక్కువ మార్కులు రావాలని మీకు డౌట్ ఉంటే రీవాల్యుయేషన్కు కాదు, రీకౌంటింగ్ అభ్యర్థులకు సంబంధించి తుది మార్కుల లెక్కింపై సందేహాలు ఉంటే 15 రోజుల్లోగా మనకు ఒక్కో పేపర్కు ₹1000 చెల్లించి, అంటే నీకు 6 పేపర్ల మీద డౌట్ ఉంటే 6,000 కట్టుకోవాల్సి వస్తుంది, 2 పేపర్ల మీద డౌట్ ఉంటే 2 పేపర్లు కట్టుకోవాల్సి వస్తుంది. ఇలా ఒక్కొక్క పేపర్కు ₹1000 చెల్లించి రీకౌంటింగ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇలా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఆ తర్వాత మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆయా పేపర్ల మార్కులను మరోపాటు అంటే సరిచేసిన తర్వాత మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన జాబితాను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. కాగా గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది అభ్యర్థులు హాజరవుగా ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీ పడుతున్నారంటూ ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో చిన్నపాటి లోపానికి చోటు ఇవ్వరాదు. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే వాటి విశ్వసనీయతను కాపాడుకోవాలి. 2 నిందితులకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య అంటూ ఒక కీలకమైన అప్డేట్ ఇవ్వడం జరిగింది. దేశంలో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలకు చాలా తక్కువగా ఉన్నాయని, వాటి కోసం పోటీ పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణలో తలెత్తే చిన్నపాటి లోపమైన విశ్వసనీయతను, పవిత్రతను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు వేల మంది అభ్యర్థులపై సమాజంపైన ప్రభావం చూపుతుందని తెలిపింది. రాజస్థాన్లో సీనియర్ ఇంజనీర్ సివిల్ మనకు అటానమస్ గవర్నెన్స్ డిపార్ట్మెంట్ పోటీ పరీక్ష 2022 నిర్వహణ సమయంలో జరిగిన అక్రమాలకు సంబంధించి 2 నిందితులకు ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. ఒక నిందితుడు మరొక అభ్యర్థి తరపున పరీక్షకు హాజరు కాగా, ఇంకొక నిందితుడు హాల్ టికెట్ హాజరు పత్రాలపై ఉన్న ఫోటోలు మార్చి సహకరించారంటూ ఎఫ్ఐఆర్ దాఖలైంది. మంజూరైన బెయిల్ను సాధారణంగా రద్దు చేయరని, అయితే కేసు ప్రత్యేకత దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం వివరించింది. నిందితులు 2 వారాల్లోగా సంబంధిత కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. బెయిల్ కోసం అదే కోర్టులో పిటిషన్ మనకు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే అసలు గవర్నమెంట్ ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఏ చిన్న తప్పు లేకుండా జరగాలని చెప్పేసి ఇక సుప్రీంకోర్టు కోర్టు చేయడం జరిగింది. మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్, ప్రధానంగా చూసుకుంటే నాగపూర్లోని మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్. సో మనకు ప్రధానంగా చూసుకుంటే మైన్ 4 మైన్, అదేవిధంగా మైన్ మెట్ గ్రేడ్, బ్లాస్టర్ గ్రేడ్ మొదలైన పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇక టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ సరికి 75 వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. అప్లికేషన్ ఫీజు అనేది ₹295. సో ఆన్లైన్ అప్లికేషన్స్కు 25th మార్చ్ 2025 అనేది లాస్ట్ డేట్ ఉంది. ఆన్లైన్ అప్లికేషన్స్కు 25th మార్చ్ 2025 అనేది లాస్ట్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా
అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ప్రధానంగా గురుగ్రామ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ లిమిటెడ్ అంటే ప్రధానంగా రైట్స్ అని పిలుస్తుంటాం సీనియర్ లెక్చరర్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో మొత్తం ఇక్కడ వేకెన్సీ వచ్చేసరికి 34, అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 300 రూపీస్. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో దీనికి 2025 మార్చ్ 19లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు దీనికి సంబంధించిన ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకు ప్రధానంగా చూసుకుంటే రైట్స్ అనే ఒక వెబ్సైట్లో మీరు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీరు అక్కడ పొందవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు అంటున్నాడు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు హైదరాబాద్లోని మనకు ప్రధానంగా చూసుకుంటే CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో టెంపరవరీ అంటే తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు ఇంటర్వ్యూలను కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం నోటీస్ చేసిన వేకెన్సీల సరికి 11. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో 2025 మార్చ్ 20న ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు అంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా CSIR హైదరాబాద్ అనే ఒక వెబ్సైట్లో దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే ఖచ్చితంగా అప్లై చేసుకుని ప్రయత్నం చేయండి. మరొక కీలకమైన అప్డేట్స్ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎపిటోమ్ పోలీస్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఏదైతే ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ను కూడా మనకు మార్చ్ 12 వెడ్నెస్డే రోజున కండక్ట్ చేయడం జరుగుతున్నారు. ఉదయం 10 గంటలకు ఉంటుంది. సో ఈ యొక్క మెగా గ్రాండ్ టెస్ట్ అనేది సబ్ ఇన్స్పెక్టర్ కానీ పోలీస్ కానిస్టేబుల్ కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కానీ అంటే SI, PC, FBO, FRO అది ఏపీ కానీ తెలంగాణ కానీ సో ఈ వచ్చేటువంటి ఇప్పుడు ఎందుకంటే తెలంగాణలో ఇవన్నీ కూడా అప్కమింగ్ నోటిఫికేషన్సే ఖచ్చితంగా రాబోయేటువంటి ఒక 4 నెలల్లో ఈ వేకెన్సీస్ను నోటీస్ చేస్తారు. కాబట్టి మీకోసం వీళ్ళు ఫ్రీగా మెగా గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఎపిటోమ్ పోలీస్ అకాడమీ వారు. సో మనకు ప్రధానంగా ఎగ్జాక్ట్ ఫైనల్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్గా ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. ప్రైజెస్ ఫర్ ద టాప్ 3 ర్యాంకర్స్ ఆఫ్ ద టెస్ట్ సిరీస్ ఎవరైతే ముగ్గురికి ప్రథమంగా ఉన్నటువంటి ముగ్గురికి కూడా ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో సో వెంటనే రిజిస్ట్రేషన్ కోసం 7095606638 లేదా 7095606639 ఒక నంబర్కు కాల్ చేయండి. ఇది కంప్లీట్గా OMR బేస్డ్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అండి. సో OMR బేస్డ్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అనేది గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో మరి అదేవిధంగా దీని యొక్క వెన్యూ వచ్చేసరికి మనకు ఎపిటోమ్ IAS ఎబో పిజ్జా హట్ RTC క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ నెంబర్ దాని యొక్క పిల్లర్ నెంబర్ స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ వచ్చేసరికి 45 దగ్గర ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంకా ఎన్రోల్ అవ్వలేదో ఈ కోర్సుకు ఎన్రోల్ అవ్వనటువంటి ఆస్పిరెంట్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు అక్కడ గూగుల్ ఫామ్ ఫిలప్ చేసి ఎన్రోల్ అవ్వండి. సో ఇది మీకు డైరెక్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఉండడం జరుగుతుంది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక మరొక కీలకమైనటువంటి సమాచారం కూడా ముఖ్యమైనటువంటి అంశాలు మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే TNC ముంబైలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ C గ్రేడ్ పోస్టులు అంటూ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ముంబైలోని మెటీరియల్ సెంటర్ ప్రధానంగా చూసుకుంటే TMC మనకు టాటా మెమోరియల్ సెంటర్ ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ TMC ప్రాజెక్ట్ సైంటిస్ట్ C అంటే ప్రధానంగా చూసుకుంటే నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇక్కడ టోటల్ వేకెన్సీ నోటీస్ చేసింది 2 పోస్టులు అండి. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ను బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో అంటే మాస్టర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అందులో ఎకనామిక్స్ కానీ హెల్త్ ఎకనామిక్స్ కానీ లేదా పబ్లిక్ హెల్త్ లైఫ్ సైన్సెస్ బయోస్టాటిక్స్లో క్వాలిఫైతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంటున్నారు. ఉద్యోగ అనుభవం కూడా ఉండాలంటున్నారు. వయస్సు సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ సరికి 45 ఇయర్స్ అబవ్ ఉండకూడదు. సో సెలక్షన్ ప్రాసెస్ బేసిక్గా చూసుకుంటే ఇంటర్వ్యూను బేస్ చేసుకొని ఇక్కడ ఎంపిక చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్కు లాస్ట్ డేట్ వచ్చేసరికి 17th మార్చ్ 2025 అనేది మనకు ఆన్లైన్ అప్లికేషన్స్కు లాస్ట్ డేట్గా ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఫుల్ మనకు ఇన్ఫర్మేషన్ కావాలంటే సో actrec.gov.in అనే ఒక వెబ్సైట్లో మీకు చాలా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అక్కడ ఒకసారి దాన్ని వెళ్ళి చెక్ చేసుకొని అప్లై చేసుకొని ప్రయత్నం చేయండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అదేవిధంగా ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో బూత్ ఆపరేటర్ పోస్టులు అంటూ మనకు ప్రధానంగా చూసుకుంటే కర్ణాటకలోని ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో కాంట్రాక్ట్ బేస్న బూత్ ఆపరేటర్ పెయింటింగ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సేమ్ ఇక్కడ కూడా 2 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనకు డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ను బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో మనకు
మనకు ఎస్ఎస్ఎల్సి కానీ అదేవిధంగా ఐటీఐ కానీ అదేవిధంగా ఎన్టీసీలో కానీ మనకు క్వాలిఫై ఉండాలి. దాంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్తున్నారు. దాంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంటున్నారు. సో మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 17th March 2025 నాటికి 30 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ అండి. సో సాలరీ వచ్చేసరికి నెలకు 22,170 రూపాయలు. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటర్న్ టెస్ట్ బేస్ చేసుకుని ఉంటుంది. మనకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి 7th March 2025 అనేది. సో జాగ్రత్తగా 17th March 2025 అండి. సో వెబ్సైట్ వచ్చేసరికి దీనికి సంబంధించిన పూర్తిగా స్థాయి ఇన్ఫర్మేషన్ కోసం మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే cochinshipyard.in అనే ఒక వెబ్సైట్లో చూడొచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజు ఉన్నటువంటి మరొక కీలకమైనటువంటి అప్డేట్ కూడా చూసుకున్నట్టయితే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలపై బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే నివేదిక అంటూ ప్రధానంగా చూసుకున్నట్టయితే మెకానిక్ విభాగంలో 1703 పోస్టులకు ప్రతిపాదన అంటూ ఇవ్వడం జరిగింది. సో హన్మకొండ జిల్లా అయోధ్యపురం వద్ద నిర్మిస్తున్న కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అంటే దీన్ని మనం కోచ్ ఫ్యాక్టరీ అంటుంటాం, లో 157 గెజిటెడ్ 2697 నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు మంజూరు చేస్తూ రైల్వే బోర్డు గత నెల 21న ఆదేశాలు జారీ చేయగా వాటిపై కసరత్తు చేసిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా బోర్డుకు నివేదిక పంపింది. మెకానికల్ విభాగంలో అత్యధికంగా 1703 పోస్టులకు మనకు ప్రతిపాదించింది. మంజూరు చేసిన పోస్టులో ముందస్తుగా సాధ్యమైనంత వరకు దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తున్న ఇతర విభాగాల నుంచి ఆప్షన్స్ ఇచ్చి సమకూర్చుకుంటున్నారు. మిగిలిన పోస్టులను గుర్తించి వాటిని నోటిఫికేషన్ ఇస్తారు. సో ఏదైతే ఈ యొక్క పోస్టులు ఉన్నాయో ఆల్రెడీ ఎవరైతే రైల్వేలో వర్క్ చేస్తున్న వాళ్ళకు కొన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చి దాని ద్వారా తీసుకుంటారు. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకేవైతే మనకు వేకెన్సీస్ నోటీస్ అవుతాయో వాళ్ళందరూ ఫిల్ అవ్వంగా ఏవైతే వేకెన్సీస్ నోటీస్ అవుతాయో వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఫిలప్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఇక్కడ కూడా మళ్ళీ మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ రకరకాల, అంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే మొత్తంగా 5,000 వరకు ఉద్యోగాలు ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో మీరు ఎవరైనా సరే రైల్వేలో పనిచేసిన ఎంప్లాయీస్ మీకు ఆప్షన్ వస్తే ఇక్కడ వెబ్ ఆప్షన్లో ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ కూడా ప్రధానంగా తెలంగాణ నేటివ్ ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు ఇది హెల్ప్ అయ్యేటువంటి అవకాశం, లోకల్లో ఉంటూ జాబ్ చేసుకునేటువంటి అవకాశం కొంచెం కష్టపడితే. సో దాన్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయకండి. అదేవిధంగా టీహెచ్డిసి ఇండియా లిమిటెడ్లో 129 పోస్టులు అంటూ ప్రధానంగా ఉత్తరాఖండ్లోని తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్లో వివిధ విభాగాల్లో ఇంజనీర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం పోస్టుల సంఖ్య 129. సో విభాగాలు వచ్చేసరికి సివిల్, ఎలక్ట్రానికల్, మెకానికల్, జియాలజీ, బయోటెక్నికల్, ఎన్విరాన్మెంట్, మైనింగ్, హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్స్ సంబంధించి ఉంటుంది. సో ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో BA, BEd, డిగ్రీ, BE, బీటెక్, MBA, CA, CMAలో మనకు క్వాలిఫికేషన్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ కూడా సేమ్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 12th February 2025 నాటికి 30 ఇయర్స్కు మించి 30 ఇయర్స్ అనేది ఉండాలి. సో మనకు సాలరీ వచ్చేసరికి 50,000 నుంచి 1,60,000 వరకు ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి షార్ట్ లిస్టింగ్ కానీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది. సో ఎగ్జామినేషన్ కూడా మనం చూసుకుంటే కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. మొత్తం 150 మార్క్స్కు మనకు ప్రధానంగా ఉండడం జరుగుతుంది. 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలు కూడా మనకు ప్రధానంగా ఇంగ్లీష్, హిందీ ఉంటుంది. సో పరీక్ష సమయం కూడా 2.5 గంటలు ఉంటుంది. అప్లికేషన్స్ మనకు ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా గమనించుకోండి. సో ఆన్లైన్ అప్లికేషన్స్కు లాస్ట్ డేట్ 14th March 2025 అండి. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మనము thdc.co.in అనే ఒక వెబ్సైట్లో చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి వివిధ మనకు కొంతమంది దాని గురించి మాట్లాడడం జరిగింది. సో దాని గురించి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నిద్దాం. వర్గీకరణ అమలయ్యాకే గ్రూప్ 1 ఫలితాలు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎస్సీ వర్గీకరణ అమలయ్యాకే గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. GO 29తో పాటు ఇప్పటికే ఎస్సీ అభ్యర్థులకు నష్టపోయారని, వర్గీకరణ అమలు చేయకుండా ఫలితాలు వెల్లడిస్తే మరోసారి తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సో ఎస్సీల్లో మాదిగా ఇతర ఉపకులాలకు న్యాయం చేయాలని దశాబ్దాలుగా పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టుకు సైతం ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని,
బీజేపీ 10 ఏళ్ల కాలయాపన చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగ ఉపకులాలపై బీఆర్ఎస్ చిత్తశుద్ధితో పనిచేసిందని వాళ్ళు ఒక పొలిటికల్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ మనకు మందకృష్ణ మాదిగ గారు కూడా ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొని రావడం జరిగింది. ఉద్యోగ పరీక్ష ఫలితాలు నిలిపివేయండి అంటూ ఎస్సీ వర్గీకరణ జరిగేదాకా ఎలాంటి ప్రక్రియ చేపట్టవద్దు సీఎంకు మందకృష్ణ బహిరంగ లేఖ అంటూ ఒక అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ జరిగేదాకా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షా ఫలితాలు నిలిపివేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 12 నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ చట్టం తెస్తామని చెప్పి మరోవైపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామని టీజీపీఎస్ నుంచి పత్రికల్లో ప్రకటనలో తమ జాతి ప్రయోజనాలు మనకు ప్రధానంగా చూసుకుంటే టీజీపీఎస్ నుంచి మనకు ప్రధానంగా పత్రికల్లో ప్రకటనలతో తమ జాతి ప్రయోజనాలు మరోసారి మోసానికి గురవుతున్నాయని భావిస్తున్నామని తెలిపారు. ఇదే జరిగితే తమ జాతి మరింతగా నష్టపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. ఇది వరకు 11,000 డిఎస్సీ పోస్టులు భర్తీ చేయడం వల్ల తాము నష్టపోయినట్టు ఆయన గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ అయ్యేంత వరకు కూడా అన్ని పోటీ పరీక్ష ఫలితాలు నిలిపివేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో అసిస్టెంట్ మనకు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి ఆల్రెడీ ఇందాకనే మనం ఇదే సెషన్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. అది మరొక న్యూస్ పేపర్లో కూడా దాన్ని కవర్ చేయడం జరిగింది. ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశాన్ని కూడా గమనించుకోండి. ఎస్సీ వర్గీకరణ చేయకుండానే ఫలితాల అంటూ ప్రధానంగా చూసుకున్నట్టయితే గ్రూప్ ఫలితాల విడుదలపై విమర్శలు, సర్కారు తీరుపై దళిత సంఘాల ఫైర్ అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రిక కవర్ చేయడం జరిగింది. సో ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండానే పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన పైన దళిత సంఘాలు, అభ్యర్థులు బగ్గుమంటున్నారు. గ్రూప్ 1, 2, 3 ఫలితాల ప్రకటన షెడ్యూల్ను విడుదల చేయడంపై నిప్పులు జరుగుతున్నారు. వర్గీకరణ అమలైన తర్వాతనే ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు యొక్క తీర్పును అనుసరించి ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ చైర్మన్గా క్యాబినెట్ సబ్ కమిటీని, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తార్ నేతృత్వంలో ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. అవి నివేదిక సమర్పించగా క్యాబినెట్ ఆమోదించింది. 2011లో ఉమ్మడి రాష్ట్రంలో జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు వర్గీకరించింది. 52,17,684 మంది ఎస్సీ జనాభాగా నిర్ధారించింది. 59 షెడ్యూల్ కులాలను 3 గ్రూపులుగా విభజించింది. ఎస్సీలకు అమలు చేస్తున్న 15% రిజర్వేషన్లలో మనకు ఏ గ్రూప్లో 15 ఎస్సీలకు 1%, బి గ్రూప్లో 18 రకాల ఎస్సీ గ్రూపులకు 19%, సి గ్రూప్లో 26 రకాల కులాలకు, ఉపకులాలకు, ఎస్సీలకు 5% రిజర్వేషన్ అమలు చేయాలని సిఫార్సు చేసింది. ఈ నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది. నివేదికపైన ఇప్పటికే సర్వత్వ విమర్శలు వెల్లువవుతున్నాయి. ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసే ఊసెత్తకుండా నిర్వహించిన పలు పోటీ పరీక్షలపై సంబంధించి మనకి ఇక్కడ అవుతుందని చెప్తున్నారు. సో దళిత సంఘాల ఆందోళనకు సంబంధించిన ఒక అంశాన్ని కూడా ఇక్కడ మనకు కవర్ చేయడం జరిగింది. మిగతా అంశాలన్నీ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మరొక కీలకమైన అప్డేట్ ఏంటంటే ఇంటర్ ఎగ్జామ్స్ 80 మార్కులకి అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 20 మార్కులకు ఇంటర్నల్స్ నిపుణుల కమిటీ సూచన అంటూ అంతా ఓకే అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి. సో ప్రధానంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంటర్లో 80 మార్క్స్కి అంటున్నారు. ఇంకా అది ఫైనల్ అవ్వలేదు, డిస్కషన్స్లో ఉంది. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇంటర్ వార్షిక పరీక్షలకు 80 మార్కులకే నిర్వహించనున్నారు. మరో 20 మార్కులకు ఇంటర్నల్స్ అంటే ప్రాజెక్ట్ వర్క్స్ చేపట్టనున్నట్టు ఈ దిశగా ఇంటర్ బోర్డు నిపుణుల కమిటీకి కసరత్తు చేసింది. సిలబస్, పరీక్ష విధానంలో మార్పులపై చర్చలు నడుస్తున్నాయి. ఇంటర్ బోర్డు పచ్చజెండా ఊపితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి 80 మార్కులకే వార్షిక పరీక్షలు నిర్వహించి మరొక 20 మార్కులకు ఇంటర్నల్లు నిర్వహిస్తారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఇంటర్నల్గా నిర్వహిస్తున్నారు. అది క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కులను రెగ్యులర్ మార్కులను కలపడం లేదు. గతంలో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్స్ అయితే ఇంటర్నల్ పరీక్ష రూపంలో నిర్వహించేవారు. ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ను నిర్వహించడంలో ఈ పరీక్షను రద్దు చేసి ప్రస్తుతం బ్యాక్లాగ్ విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రతిపాదిత ఇంటర్నల్స్లో 20 మార్కులు ఉంటాయి. ఈ మార్కులను రెగ్యులర్ మార్కులకు కలుపుతారు. మనకు ప్రధానంగా అసైన్మెంట్స్ కానీ ప్రాజెక్టులు కానీ విద్యార్థులే సొంతంగా రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఇంటర్నెట్ వికీపీడియా నుంచి కాపీ కొట్టడానికి వీల్లేదు. చాట్ జీపీటీ, ఏఐ టూల్స్ సహాయం తీసుకోకుండా విద్యార్థులు సొంతంగా అధ్యయనం చేసి ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు. ప్రాజెక్ట్ వర్క్స్ ఇలా అంటూ అర్థశాస్త్రం విద్యార్థులపై బడ్జెట్ పాఠంపై ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. వీరు కుటుంబ బడ్జెట్ లేదా వ్యక్తిగత బడ్జెట్ పైన ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థి తన వ్యక్తిగత ఖర్చులను తల్లిదండ్రులు ఎంత ఇస్తున్నారు, వేటికి ఖర్చు అవుతున్నాయి, మిగులు ఎంత అన్న వివరాలను ప్రాజెక్ట్ రూపంలో
రాయవలసి ఉంటుంది. చరిత్ర సబ్జెక్టుకు విద్యార్థులు తమ ప్రాంతంలో లేదా సమీప ప్రాంతంలోని చరిత్ర గురించి ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణ కరీంనగర్ జిల్లా వాసులు శాతవాహనులు, వరంగల్ జిల్లా వాసులు కాకతీయులు, హైదరాబాద్ వాసులు విద్యార్థులు మనకు ప్రధానంగా చూసుకుంటే గోల్కొండ చరిత్ర గురించి ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. సో ఇట్లా రకరకాల పొలిటికల్ సైన్స్ విద్యార్థులు అయితే శాసనసభ నిర్మాణం, అధికారాలు, విధులు, పాఠానికి సంబంధించిన అసెంబ్లీ నిర్మాణం ఇవన్నీ కూడా చేయవలసి ఉంటుందని ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో మరి అదేవిధంగా చూసుకుంటే జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి కూడా ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే MOILలో ఉద్యోగాలు అంటూ ప్రధానంగా వివిధ విభాగాల్లో ఖాళీ ఉన్న పోస్టుల భర్తీకి మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్, ఇది ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. ఓర్ ఇండియా లిమిటెడ్లో నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇందాక కూడా మనం చాలా క్లియర్గా దీని గురించి చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా బెల్లో సీనియర్ ఇంజనీర్లు అంటూ నిన్నటి పేపర్లో మనం కవర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా SBIలో మేనేజర్లు అంటూ ప్రధానంగా చూసుకున్నట్టయితే వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, డిప్యూటీ మేనేజర్ల భర్తీకి బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలో అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి మార్చ్ 26లోగా మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పోస్టులు మనకు ప్రధానంగా మేనేజర్ రీటైల్ ప్రొడక్ట్స్ 4 పోస్టు, ఎలిజిబుల్ టెస్టర్కి పోస్ట్ను బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో MBA, PGDM లాంటివి కూడా ఇక్కడ క్వాలిఫికేషన్గా మనకి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లోనే ఉంటుంది. సో లాస్ట్ డేట్ అనేది మార్చ్ 26 ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూని బేస్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ మరొక అంశాన్ని కూడా మనం గమనించుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్న ఈ క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మొత్తంగా 180 పోస్టులు ఉన్నాయి. అందులో పోస్ట్ ఆఫీసర్కి అన్నీ కూడా స్కేల్ 4 ఆఫీసర్కి సంబంధించినండి. సో ఎలిజిబుల్ టెస్టర్కి పోస్ట్ను బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో BE, BTech, BSc లేదా MSc, ME, MTech, MCA ఉత్తీర్ణత ఉండాల్సి ఉంటుంది. సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనకు 2025 జనవరి 1 డేట్ వరకు ఇన్ బిట్వీన్ 23 నుంచి 45 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది. సో ఈ యొక్క సెలక్షన్ అనేది రిటర్న్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్ ఉంటుంది. అప్లికేషన్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ లాస్ట్ డేట్ 23 మార్చ్ అనేది ఉండడం జరిగింది. సో మరింత సమాచారం కోసం bankofindia.co.in అనే ఒక వెబ్సైట్లో మీరు వెతుకోవచ్చు, మీకు పూర్తి సమాచారం ఉంటుంది. సో ఇట్లా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటమ్ IAS యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా వివిధ న్యూస్ పేపర్లో వస్తున్నటువంటి అదేవిధంగా వివిధ ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలన్నిటి కూడా మనకు ఇక్కడ ప్రతిరోజు డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్.